సైబర్ క్రైమ్లో అంటే కరోనా పేరు చెప్పి పూర్తి స్థాయిలో దందాలకు పాల్పడ్డారు అంటూ కూడా ఒక అంశాన్ని నేను ప్రచారం చేస్తే అవాస్తవాలను మీరు ఏ విధంగా ప్రచారం చేస్తారు, దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయంటూ కూడా కొంతమంది ఆర్గ్యుమెంట్ కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఫైనల్గా అవన్నీ చూపెట్టేతానికి ఎక్కడోళ్ళు అక్కడ కిక్కుముక్కు అనకుండా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు జరిగే విషయం ఏంటంటే, ఒక్కసారి నేను ఒక చిత్రాన్ని చూపెడతా, ఈ వీడియోను చూపెట్టిన తర్వాత మీరు ఏమంటారో దాని కామెంట్ రూపంలో పెట్టుర్రి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కనబడుతున్న ఎవరు, రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్యులు మంత్రి ధనసరి అనసూయ గారు, ఈ పక్కనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. వీళ్ళిద్దరూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్నారు. నెంబర్ 1 పాయింట్. ఇంకొకటి, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు. ఓకేనా? ఇదంతా చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఒక ర్యాలీకో మరి ఎటు పోతున్నారో చూస్తున్న పరణం కనబడుతుంది. ఇక్కడ ఒక పసిబిడ్డకు సంబంధించి చనిపోయిన ఆ పసిపాపను ఎత్తుకొని, బాహుబలి సినిమాలో గాక ఎట్లయితే ఎత్తుకుంటారో ఎత్తుకొని పసిపాపను పూర్తి స్థాయిలో చూపెడుతున్నా కూడా కనికరం లేకుండా, మానవత్వం అనే ఆలోచన లేకుండా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఆ విధంగానే ముందుకు సాగుతున్న ఘటనలు చూస్తాం. మీరేమంటారు? కరోనా సమయంలో మా ధనసరి అనసూయ గారు పూర్తి స్థాయిలో ములుగు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో బాగు చేసిర్రు అని మీరు మాట్లాడతారు. సరే, ఓకే, పేదల పక్షపాతం, మాజీ మావోయిస్టు లేకపోతే ఇతరత్ర ఏంటిది అనేది మా రేవంత్ అన్నకు తెలుసు, నాకు బాగా తెలుసు. రేవంత్ రెడ్డి గారికి తెలుసు, నాకు బాగా తెలుసు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఇక్కడ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ధనసరి అనసూయ గారు, వీళ్ళిద్దరికి సంబంధించి ఎందుకు ఈ చిత్రానికి సంబంధించి కనీసం స్పందించలేదు అనేది ఒకసారి మీకు మొత్తం కథనంతో సహా చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ములుగు నియోజకవర్గం అండి. ములుగు రోడ్ షోలో శిశువు మృతదేహాన్ని చూపిస్తున్న బాధిత కుటుంబాలను పట్టించుకోకుండా ముందుకు సాగుతున్న మంత్రులు పొంగులేటి, పక్కన సీతక్క. ఎంత హృదయ విదారకమైన సంఘటన అండి ఇది. నిజంగా కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న, ఏమైందన్నా నీకు? నీలో నువ్వు అదే నీ జిల్లాకు సంబంధించి పాలేరు నియోజకవర్గమైనా, మదిరి అయినా, ఆ పక్కన భద్రాచలమైనా, అక్కడైనా నువ్వు ఏం చేస్తావు? నీ పేరు మీద అనేక ట్రస్టులు ఉన్నాయి కదా, అనేక మందికి సాయం చేస్తావు కదా, నీకు చాలా మందికి కూడా పేదలకు సాయం చేసిన వ్యక్తిగా పేరున్నది కదా. మరి ఇక్కడ ఏమైంది నీకు? ఎందుకు అంత దారుణంగా వెళ్ళిపోయావు? దాంతోపాటుగా కరోనా సమయంలో పూర్తి స్థాయిలో కూడా ఆ ధనసరి అనసూయ గారు అంటే ములుగు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో కూడా ఏది కరోనా సమయంలో ఒక బాహుబలి లెక్క, లేకపోతే ఇంకో రకంగా కీర్తించారు కదా తెలంగాణ ప్రాంత ప్రజలు. తన సొంత నియోజకవర్గంలో ఒక పసిపాప చనిపోతే ఆ శిశువు మృతదేహాన్ని పట్టుకొని ఇట్లుంటే మరీ అలాగే వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అరే, ఇది ఎంతకంటే దారుణమైన విషయం ఇంకేంటండి? నిజంగా కూడా జర్నలిజం లేదా రాజకీయం అనేది కాసేపు పక్కన పెడదాం. ఒక శిశువు చనిపోతూ ఉంటే, రోడ్ షో చేస్తున్న 2 మంత్రులు వెళ్ళిపోతూ ఉంటే కనీసం వాళ్ళు ఇట్లా చూపెడుతున్నప్పుడు ఆగి ఏం జరిగింది అని కనీసం ఆరా తీసి వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చి, అక్కడ ఏమైనా మౌలిక వసతులు లేకపోతే అక్కడ ఏది ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు అందించి, అక్కడ డాక్టర్లు లేకపోతే నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేసి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపై ఉండాలి కదా. ఎందుకంటే మనం మనుషులమండి. గొర్రెలమో బర్రెలమో జంతువులం అయితే బాగానే, జంతు జాతికి సంబంధించిన అయినా మనలో ఉన్న అన్ని రకాల హార్మోన్స్, అన్ని రకాల ఫీలింగ్స్, అవయవాలు అనేది సక్రమంగానే పనిచేస్తాయి కదా. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ దీనికి ఏమనుకుంటుర్రో మీరు కామెంట్లు చేయరు. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడతా ఉంటే, ఇంత దారుణంగా వెళ్ళిపోతూ ఉంటే నిజంగా కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది. మరి మనం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నామా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా, లేకపోతే వేరే రాష్ట్రానికి ఏమన్నా వెళ్ళిపోయినామా అనే హృదయం తనలాడింది. ఒక రకంగా చెప్పాలంటే కన్నీళ్ళ తాండవం చేసింది. ములుగు నియోజకవర్గం అటవీ ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో అటవీ వనరులకు సంబంధించి అక్కడ ఉండే అనేక సంపద మీద ఆధారపడి పనిచేసి బతుకుతారు. అలాంటి ములుగు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మా ధనసరి అనసూయ గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ములుగు జిల్లాలో రోడ్ షో చేస్తూ ఉంటే కనీసం ఆ పాప మృతదేహాన్ని ఇట్లా చూపెడతా ఉంటే అలాగే వెళ్ళిపోతూ ఉంటే ఎలా? వీళ్ళని ఇక ఎమ్మెల్యేలుగా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులుగా, మినిస్టర్స్గా ఎట్లా కీర్తించాలి? ఎందుకు కీర్తించాలి? మరి అక్కడ ఉన్న అధికారుల తప్పిదమా, ఈ మంత్రుల తప్పిదమా? కనీసం అధికారులు తప్పు చేసే, లేకపోతే ఆసుపత్రికి సంబంధించి ఏదైనా తప్పు జరిగితే మానవత్వమైన కోణంలో ఆగాల్సిన బాధ్యత వీళ్ళపై లేదా అండి? ఒకసారి ఈ వార్తను మీ అందరికీ నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఆ పాప కుటుంబ సభ్యులకు సంబంధించి నాకు నిజంగా కూడా ఆ వీడియో చూసినప్పుడు నిజంగా ఒక మనిషిగా అరే భయ్, ఏం మంత్రులు భయ్ వీళ్ళు అనిపించింది.
అడా మీరు ఖమ్మం జిల్లానికి వెళ్తే పిఎస్ఆర్ ట్రస్ట్ అని ఉంటుంది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది. ఆయన సేవలు చేస్తారు. కరోనా సమయంలో ధనసరి అనసూయ గారు కూడా సేవ చేసిళ్ళు. మరి ఈరోజు పూర్తి స్థాయిలో ఎందుకు ఇంత కర్కశంగా వెళ్ళిపోయారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. ఇది $1 మిలియన్ ప్రశ్న. మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, దాంతోపాటు పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఈరోజు జరిగిన ఈ హృదయ విదారకమైన సంఘటనకు సంబంధించి చాలా బాధ అనిపించింది నాకు. అరే ఇదేం పరిస్థితి, ఇదేం ఘోరం అంటూ అనిపించిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూడరు. పసి ప్రాణమా పోని, ఓ తల్లి రోదన మధ్య మంత్రుల రోడ్ షో, ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కాన్పు, వేల శిశు మృతి, న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం రాస్తోరోకో, అదే రహదారిపై మంత్రులు పొంగులేటి సీతక్క ర్యాలీ, నిరసన తెలుపుతున్న వారిని లాగిపారేస్తున్న పోలీసులు, ఆ మాతృ శిశువు కుటుంబం పైకెత్తి చూపినా కూడా ఆగని ప్రదర్శన, వారి రోదన పట్టించుకోకుండా ముందుకు సాగిపోయిన మంత్రులు. వారెవ్వా ఎట్లా మాట్లాడాలి, ఏమని మాట్లాడాలి? సినిమాలు చూసినప్పుడు బాహుబలి సినిమాలలో పూర్తి స్థాయిలో అక్కడ ఏంది తల్లి ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నా కూడా బిడ్డను ఒంటి చేతి మీద చూపెట్టింది కదా. కానీ ఈరోజు మంత్రులు ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటే ఇట్లా పట్టుకొని మరీ చూపెట్టింది కదా. మరి ఇంత దారుణంగా కూడా, ఇంత ఘోరంగా కూడా చూపెడితే ఏమక్కా సీతక్క, ఆడబిడ్డవే కదా, ఆడతల్లివి కదా, నేను కరోనా సమయంలో సేవలు చేసినామని కీర్తించినాం కదా, బాహుబలి అని చెప్పినాం కదా, ఒక మహిళా శక్తి అని చెప్పినాం కదా, అంత గొప్పగా చెప్పినావు కదా. ఆ ఆడబిడ్డ రోదన నీకు కూడా తెలుసు కదా, ఆ కడుపు కొత్త నీకు కూడా తెలుసు కదా తల్లి. మరి ఈరోజు మీరు మంత్రిగా కాదు, ఒక ఆడపిల్లగా మీరు ఉన్నారు కదా, ఆడబిడ్డ కదా. ములుగు నియోజకవర్గానికి, మీ నియోజకవర్గంలో జరిగిన సమస్యల పట్ల ఎందుకక్క అట్లా వెళ్ళిపోయిందంటే ఏం సమాధానం చెప్పరేం? ఆ శిశువు అలా చనిపోయి వాళ్ళు పూర్తి స్థాయిలో ఇట్లా చేతులతో ఎత్తి చూపెట్టి ప్రదర్శనం చేస్తూ ఉంటే చూసుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులను రోదంతో ఇట్లా గుంజడం ఎంతవరకు న్యాయమక్క? అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు ప్రదర్శన చేయదలుచుకుంటే నిజంగా మీరు ప్రదర్శన చేసేది అక్కడ ఉన్న కరెంటు పోల్లకో, లేకపోతే గోడలకో, రాళ్లకో, ఫ్లెక్సీలకో, లేకపోతే ఆ షెట్లకో, మట్లకో, పుట్లకో కాదు కదా హాయ్ బాయ్ చెప్పేది, ప్రజలకే కదా. అక్కడ ప్రజల సమస్యలు తాండవించినప్పుడు మానవత్వమైన కోణంలో కనీసం మాట్లాడాలని లేదా? ఈ విషయాన్ని ఒకసారి చూడండి. ప్రజాపాలన వారెవ్వా, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారో నాకు తెలియదు. పాపం జపాన్లో ఉన్నట్టున్నాడు మా అన్న చాలా బిజీగా ఉన్నాడు. ఎందుకంటే పాపం ఆయన తలకే నొప్పి ఆయనకే ఉన్నది. చెప్తా, లాస్ట్లో చెప్తా. రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా ఆయన యొక్క మానసికంగా ఎంత కృంగి కుషించిపోతుండో కూడా చెప్తా. ఎందుకంటే దాంట్లో క్లియర్ కట్ పిక్చర్ నేను చెప్తా. పాపం రేవంత్ రెడ్డి గారి గురించి ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ ఉన్నదండి, చివరిలో నేను చెప్తా. ఇక చూడు రేది ప్రజాపాలన గీడస బారిందా, స్పందన స్పర్శ జ్ఞానం లేని స్థితికి సర్కారు దిగజారిందా, పసిగుడ్డు శవం, ఓ తల్లి రోదన, ఓ కుటుంబం ఆవేదం, కళ్ళ ముందు కనిపిస్తున్న కదలిక లేదా, కనికరం రాలేదా, ప్రచార యావలో పరిభ్రమిస్తూ ప్రజల గోడును వదిలేస్తారా? మానవీయత మరచి సంకుచిత రాజకీయాల చుట్టూ ప్రభుత్వ పెద్దలు పరిభ్రమిస్తున్నారా? ములుగులో మంత్రుల రోడ్ షో కనిపించిన హృదయ విదారకమైన దృశ్యాలు ఇది. ప్రభుత్వ దాఖంలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందింది. ఇబ్బందిగా ఉన్నదని చెప్తున్నా వినకుండా కాన్పు చేయడం వల్లనే బిడ్డ చనిపోయిందని ఆ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించింది అదే రహదారిలో మంత్రి పొంగులేటి సీతక్క రోడ్ షో. ధనసరి అనసూయ సీతక్క అని రాయకుర్రి. ధనసరి అనసూయ రోడ్ షో చేస్తూ వచ్చారు. బిడ్డను చంపేశారని, తమకు న్యాయం చేయాలని ఆ కుటుంబం పసిగుడ్డు మృతదేహాన్ని పైకెత్తి చూపుతూ నిలబడింది. ఓపెన్ టాప్ వాహనంలో అభివాదం చేస్తూ వచ్చిన మంత్రులు శిశు శవం కనిపించినా ఆగలేదు. పిలిచి ఏమైందని అడగలేదు. నినాదాలన మాటన మైకు రోధనల మధ్య ఆ పేద కుటుంబాల రోధన ఒంటరిగా మిగిలిపోయింది. ఏమయ్యా, రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది పోలీసు వ్యవస్థకు సంబంధించి సైబర్ క్రైమ్ ఆఫీస్లో నా మీద కూకొని ఏంది ఇట్లా పేపర్లు పట్టుకొని ఎవరోనట వాళ్ళ హక్కుల సంఘానికి సంబంధించి మనోభావాలు దెబ్బతిన్నాయని ఇట్లా వేస్తారు నా మీద. వేసి చూడు ఎట్లా వార్తలు చదువుతారు, ఏంటి దీనికి ప్రూఫ్స్ అంటే, మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆఫీస్లో ప్రెస్ మీట్ జరిగింది, వాళ్ళు మాట్లాడిలు. బీజేపీ ఆఫీస్లో ప్రెస్ మీట్ జరిగింది, వాళ్ళు మాట్లాడిలు. గతంలో మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడిలు. ఆ అంశాలను బేరు చేసుకొని నేను చెప్పిన కానీ మాట్లాడలే. ఏమంటివి అయ్యా ప్రొఫెసర్ కోదండరామ్ గారు, వార్తలు ఆపేయమని చెప్పినావు కదా, ఏమంటివి అయ్యా? కమ్యూనిస్టు భావజాలాలు కలిగిన చాలామంది నాతో మాట్లాడి మీరు చెప్పిన మాటలు ఏందయ్యా? ఒక వ్యక్తి మీద అకారణంగా నింద నేను ఎప్పుడు వేయలే. కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది. నేను చెప్పిన కదా, కరోనా సమయంలో సేవలు కాదు, ఇప్పుడు ప్రతి ఒక శిశువు చనిపోతా ఉంటే, రోధిస్తూ ఉంటే, ఆ తల్లి గర్భశోకంతో అల్లాడిపోతూ ఉంటే, 9 నెలల పాటు ఆ గర్భంతో మోసిన బిడ్డ కళ్ళ ముందు చనిపోయా ఉంటే, అమ్మా తల్లి మాకు న్యాయం చేయండి అంటే ఆ పసిగుడ్డ తల్లులు పూర్తి స్థాయిలో రోదన చేస్తూ ఉంటే, కనీసం మంత్రులు ప్రచారానికి సంబంధించిన ఆర్భాటంలో వెళ్ళిపోయి. ఇప్పుడు చెప్పండి,
కరోనా సమయంలో ధనసరి అనసూయ గారు సేవ చేశారా? ఒక పసిగుడ్డు, అప్పుడు పదవి లేదు, ప్రజల పక్షాన ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యురాలు కరోనా సమయంలో కూడా అనేక మందికి ఆహారం అందించింది, పేద గిరిజన గోండు జాతికి సంబంధించి బువ్వ పెట్టింది అని మనమేంది నేనే చూపెట్టిన. మరి ఈరోజు పూర్తి స్థాయిలో ఆనాడు పదవి లేదు, ఈరోజు మంత్రి పదవి ఉన్నది. ఒక్క మంత్రి పదవి కాదు, 2 మంత్రుల పదవులు, 2 మంత్రులు ఓపెన్ టాప్ జీప్ మీద అభివాదం చేస్తూ ఇలా వెళ్తున్న పరిస్థితి కనబడింది. మరి ఆ పసిగుడ్డి గురించి ఆలోచించాల్సిన బాధ్యత మంత్రుల మీద లేదా? పోనీ మంత్రులు అంటే చూడలేదు, సరే వాళ్ళ అభివాదం మీదనో లేకపోతే వాళ్ళు ప్రచార సరళి మీదనో ఆర్భాటం మీదనో ఉన్నారు కావచ్చు. మరి అక్కడ ఉన్న అధికారులకు కనబడలేదా? అక్కడ ఉన్న అధికారులకు ఏమైందండి? అక్కడ ఉన్న అధికారుల మంత్రులతోనే అక్కడ వాళ్ళకున్న సంబంధించిన శాఖకు సంబంధించిన అధికారులు అందరూ వస్తారు కదా, ఏమైందండి ఈరోజు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, సేవ అనే మాటన ముసుగు ఉన్న ముసుగు తొలగించబడ్డది. చెప్పిన కదా, అధికారం ముందు ఒక లెక్క, అధికారం రాని అప్పుడు మరో లెక్క, అధికారం వచ్చిన తర్వాత ఒక లెక్క, అధికారాన్ని అనుభవించేటప్పుడు మరో లెక్క. అంతకుమించి పెద్దగా ఇక్కడ ఏమీ కనబడదు. ఎందుకంటే పసి ప్రాణం దాని యొక్క విలువ లేకుండా పోయింది. ములుగు నియోజకవర్గంలో ఒక బిడ్డ చనిపోతా ఉంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ఇట్లా పైకెత్తి చూపెడితే కూడా కనీసం స్పందించలేదు. బాధ అనిపిస్తుంది. మా ధనసరి అనసూయ అక్క గారు పూర్తి స్థాయిలో స్పందించాలి. దీని మీద విచారణ వేస్తారా? లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు విచారణ చేస్తారా? లేకపోతే ఆ కుటుంబానికి న్యాయం చేస్తారా? లేదా మంత్రి పదవికి మీరు ఇద్దరు రాజీనామా చేస్తారా? ఇద్దరు రాజీనామా చేసినా చాలా హ్యాపీ, సంతోషపడతారు. అటు ఖమ్మం జిల్లా ప్రజలు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రజలు సంతోషపడతారు, ఇలా ఉమ్మడి ములుగు జిల్లాకు సంబంధించిన ప్రజలు కూడా సంతోషపడతారు. ఎస్, నేను మాట్లాడేది వాస్తవం, అవాస్తవం కాదు. ఆధారాలు ముంగటేసి మాట్లాడుతున్నా. ఇంత స్పష్టంగా వెళ్తూ ఉంటే వీడియోలో, ఒకసారి మళ్ళీ వీడియో ప్లే చేస్తా చూడుర్రి. ఇంత స్పష్టంగా వెళ్తూ ఉంటే కనీసం ఇగో మంత్రులకు సంబంధించి మంత్రి ధనసరి అనసూయ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇగో పాపను ఎత్తుకున్న ఈ దృశ్యాలు. ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం బ్లర్ చేసినాం కాబట్టి మీకు చూపెడుతున్నాం. ఇక్కడ శిశు మృతదేహాన్ని పట్టుకొని వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏమైంది? వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత లేదా? వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత లేదా? ఆ కుటుంబానికి ఓదార్పు ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ఆ రోజు పూర్తి స్థాయిలో కూడా హెచ్డీ కెమెరాలు పెట్టుకొని పూర్తి స్థాయిలో కరోనా సమయంలో సేవ చేస్తున్నామని అప్పుడు చేశారు. నేను కాదు అంటలే, సేవ జరిగింది కాదు అంటలేను. మరి ఆ రోజు సేవ చేసిన ఆలోచనలు ఉన్నప్పుడు ఈరోజు ఒక ప్రాణం పోయినప్పుడు కాపాడాల్సిన బాధ్యత ఇదే మా అక్క మీద లేదా? సరే, తెలంగాణ సమాజం కూడా అందరూ ఆలోచించాలి. ఒక గొర్రె పోయి బాయిల పడితే అన్ని గొర్రెలు పోయి బాయిల పడ్డట్టుగా ఆలోచన చేయకండి మీరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీయా, బీజేపీ పార్టీయా, ఎమ్మెల్యేనా, మినిస్టరా అనేది పక్కన పెడుతున్నా. నేను మానవత్వమైన కోణంలో పూర్తి స్థాయిలో కూడా నేనేం చెప్తున్నా అంటే ఒక అరణ్య రోదన, ఒక తల్లి గర్భకోశం గురించి మాట్లాడుతున్నా, ఒక తల్లి ఆర్తనాదాల గురించి మాట్లాడుతున్నా, ఒక కుటుంబం రోదన గురించి మాట్లాడుతున్నా, ఏంది ఈ దేశ పౌరుడిగా, ఈ రాష్ట్ర పౌరుడిగా, జిల్లాకు సంబంధించిన పౌరుడిగా నిరసన తెలిపే హక్కు లేకుండా వాళ్ళని ఈడ్చి పడేసిన పోలీసులను అడుగుతున్నా ఈరోజు. ఇదేనా న్యాయం? ఇదేనా తెలంగాణలో? ఇదేనా ప్రజాపాలన? ఇదేనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో ఇలా వ్యవహరించమని ఎక్కడున్నదో ఒక్కసారి అడుగుతున్నా నేను ఈరోజు. ఎంత దారుణమైన పరిస్థితి అండి, ఎంత ఘోరమైన పరిస్థితి అండి, ఎంత హృదయ విదారకమైన సంఘటన అండి ఇదా. నిజానికి నేను ఎంత ఊహించినా అంటే ఆ రోడ్ షో జరుగుతున్నప్పుడు లైవ్ వస్తూ ఉంటే దాన్ని అట్లనే చూస్తున్నా, 2 కన్నురెప్పలు ఆర్పకుండా చూస్తున్నా. ఎందుకంటే మానవత్వం పరిమళించింది. మళ్ళొక్కసారి ఈ మహిళా శక్తిగా ధనసరి అనసూయ గారు తన మార్కును చూపెడతారని మొత్తం దిగి అక్కడికి వచ్చి వారితో మాట్లాడి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని పూర్తి స్థాయిలో సరి అయిన వైద్యం కోసం అవసరమైతే వరంగల్లో, హైదరాబాద్కు పంపించి వాళ్ళ కుటుంబానికి భరోసా ఇస్తారనుకున్నా నేను. కానీ ఏం జరిగింది? ముసుకు అంతా కూడా పటాపంచలైపోయింది. వాస్తవం ఇట్లుంటుంది, రియాలిటీ ఇది లీడర్ తత్వం. తెలుసుకోవాలి మీరు. నేను చెప్పట్లేదండి, తెలంగాణలో కళ్ళున్న ప్రతి ఒక్కడికి అర్థమైపోతుంది, చెవులున్న ప్రతి ఒక్కడికి, మెదడున్న ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఆ చిత్రం చూస్తే. అప్పుడు ప్రజలైతే మస్తు కనబడ్డారు. ఓ నా బిడ్డ, నా అక్క, నా చెల్లె, ఏ బియా కాయిసే, ఓ ఇట్లా అన్ని జాతులకు సంబంధించి భాషలు యాసలు మాట్లాడేళ్ళు. మరి ఇలా ఏమైపోయింది? మంత్రి పదవులు రాగానే కనబడలేదా? ఎంత బాధ అనిపిస్తుందో ఆ కుటుంబ సభ్యులు రోదని చెప్పి ఇక్కడ దాకా వస్తా అంటే నాకే బాధ అనిపించిందండి, నిజంగా చెప్తున్నా. కంచంలా బువ్వల అన్నం ఏది పల్లెంలో ఇంతంత బువ్వేసుకుంటే ఆ బుక్క కూడా నోటికాడికి రాదు ఇలాంటివి చూసినప్పుడు. ఇక చెప్పుర్రి,
ఇద్దరు మంత్రులు అండి, అరే ఒక్కరన్నా కాదు ఇద్దరు మంత్రులు. మళ్ళీ సరే వాళ్ళు ఏదైతే వాళ్ళ జీవుల్లో వెళ్ళిపోయి సూళ్ళే పాపం, వాళ్ళు ఏదైనా పేపర్లు చదువుకుంటూ లేకపోతే ఏదైనా చేసుకుంటూ కార్లలో వెళ్ళిపోయి సెల్ ఫోన్ చూసుకుంటే అంటే కాదే ఓపెన్ టప్ అయినా ఆడ జనాలు ఓన్లీ ఏడున్నారండి, ఎడమ పక్కన ఒక 20-30 మంది ఉన్నారు. అలా వీళ్ళ కుటుంబ సభ్యులే 10-15 మంది ఉన్నారు. ఇట్లా రఫ్న గుంజుడు వేసేసుడు. ఏదో మనం ఏంది మన బాయికాడగాక చేన్లగాక గుమ్మడికాయలు లేకపోతే వాటర్ మిలన్ పుచ్చకాయలు ఇవన్నీ దింపిన తర్వాత ఇట్లా అన్ని ఇసిరెత్తాను చూడు, అట్లా మనసులను గొర్రెలను గుంజినట్టు గుంజుతారట. ఈ అరణ్య రోధకు వీళ్ళిద్దరు రాజీనామా చేస్తారా? మరి ఇంత కథ జరిగింది కదా, మానవత్వం ఏడున్నది? ఇది కాంగ్రెస్ పార్టీలో మానవత్వం ఉన్నదా? ఉన్నదా అండి? ఉన్నదా? ప్రజలారా మీరే చెప్పండి. ఇప్పుడు ఆ రోజు నా మీద ఎఫ్ఐఆర్ చేయడానికి వచ్చిన పోలీసు పటేల్ షాప్లో ఉన్న ఇంకు మరి ఈరోజు వీళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారా? ఎందుకంటే వీళ్ళని బాధ్యులను చేస్తారా? ఎందుకంటే ప్రాతినిధ్యం వహిస్తున్న దవాఖానలో పూర్తి స్థాయిలో మృతి చెందింది కాబట్టి అక్కడ నియోజకవర్గానికి బాధ్యురాలను చేస్తారా? ఇంకోసారి రంజిత నన్ను గట్టనే మాట్లాడతాం, మేము గిట్టనే వింటాం. 4 కోట్ల మంది అండి తెలంగాణలో, 4 కోట్ల మంది. నేను మళ్ళీ చెప్తున్నా ఈరోజు, అయ్యా ఎస్పీ గారు అనుకుంటా, ఎస్పీఓ డీసీపీఓ ఏఎస్పీ ఆయన, మీరు ఒకసారి ధనసరి అనసూయ గారు పూర్తి స్థాయిలో ధనసరి అనసూయ అనేబడే నేను అనగానే ఎల్బీ స్టేడియం ఇట్లా ఉర్రూతలు ఊగిందని చెప్పి తెలుసా, ఎందుకు వార్తలు చేస్తున్నావు అని నా మీద అన్నాడు. అర్థమైందా ఇప్పుడు? సారు మీ ఇంట్లో మీ పాపకో మీ కొడుక్కో ఒక బాబో పాపో పుట్టి గర్భంలో దవాఖానా పోతే సరి అయిన సమయంలో అది ఏదో ఒకటి అక్కడ వాళ్ళు చేసిన తప్పిదానికి చనిపోతే శిశువు, అప్పుడు మీ రోదన ఎట్లుంటుందో తెలుసు కదా, వీళ్ళది కూడా గదే రోదన. నేను ఈ తెలంగాణ సమాజం వేరు అని ఎప్పుడూ చూడా, అందరూ నా కుటుంబ సభ్యులనే చూస్తా. ఈరోజు వాళ్ళకి ఆపద వచ్చింది కావచ్చు, ఆ ఆపద అనేది రేపు నా గడప దాకా రాదన్న గ్యారంటీ మీరు ఇవ్వగలుగుతారా? లేదు. కాబట్టి నేను ఆ రోజు మాట్లాడినా కాబట్టి ఈరోజు చెప్తున్నా. ఒళ్ళు మండుతుంది. నేను చెప్తున్నా కదా, ఈ రాజకీయ నాయకులు చేసే ఇదంతా చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుందండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ధనసరి అనసూయ గారు అదేంది ఆ వ్యాన్ పోతున్న ఓపెన్ టాప్ ఆ జీవు దిగి పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర పోయి అమ్మ ఏం జరిగిందని ఓదార్చి కన్నీళ్ళు పెడతారు. వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళని ఓదార్చి బుక్కడ నీళ్ళు ఇచ్చేసి అక్కడ పిలిచి డాక్టర్లు ఎవరా ఏం చేసిరని వాళ్ళ ప్రభుత్వ అధికారులను సస్పెండ్ చేసి లేకపోతే అక్కడ దాన్ని సీజ్ చేసేసో లేకపోతే వీళ్ళని సరైన వైద్యానికి పట్టణానికి పంపించేసి దాంతోపాటు వాళ్ళకి సాయం చేస్తారని ఎక్స్పెక్ట్ చేసిన. నేను చాలా 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 ఎక్స్పెక్ట్ చేసిన. అది ఈరోజు ప్రధానమైన పత్రికలలో మెయిన్ బ్యానర్గా అయిపోయింది. ఇక ఇప్పుడు చెప్పుర్రి అంటే నేను ప్రతిదానికి సమాధానం చెప్పానండి. ప్రతిదానికి నేను ఒకటే అంటే కాలమే ప్రతిదానికి సమాధానం చెప్తుంది అని చెప్తున్నా. మరి రేవంత్ రెడ్డి కూడా గతంలో నేను చెప్పిన కదా ఇదే, ప్రతిదానికి కాలమే సమాధానం చెప్తుందన్నా, మన పోరాటం మనదే అని చెప్పిన. అప్పుడు విపక్షం ఉండే, పాపం ప్రజల పక్షాన పనిచేసేది, కానీ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టిండు. ఇక చూడు ఎంత బాధ అనిపిస్తుందండి. ఇక మానవత్వం లేని మంత్రులను పట్టుకొని అయ్యా నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పివా బాంచర్, ఓ అయ్యా నాకు అయ్యో ఏ రేషన్ కార్డు లేదే, అయ్యో నాకు పింఛన్ అత్తలేదా అని ఇట్లా మీరు పోయి ఏడ్చుకుంటే చెప్తే వాళ్ళకి ఏమవుతుంది? ఆడ ప్రాణం పోయిందంటేనే వాళ్ళు పట్టించుకుంటలేరా? ఇక మీ గోసలు పట్టించుకుంటారన్నా ఇంకా మీకు ఆ భరోసా ఉన్నా? అది ఏం చేస్తారండి పాపం పిల్లగాడు. శంకర్ని అరెస్ట్ చేసిల్లా, శిల్క ప్రవీణ్ని అరెస్ట్ చేసిల్లా, గతంలో రఘును అరెస్ట్ చేసిల్లా, మల్లన్న దాసరి సిన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే జర్నలిస్టులు అందరూ పాపం ఎవరో వాళ్ళ పుట్టకుచ్చి కోసం చేస్తున్నారు. ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల కోసం చేస్తున్నారు. ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల కోసం చేస్తే మమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టిలు కదా. ఇక కాలం ఇట్లా ప్రతిదానికి సమాధానం చెప్తుంది. ఇప్పుడు నేను చూడలే నాకు తెలియదు అంటే అస్సలేదు. వీడియో మస్తు క్లారిటీ ఉన్నది, హైజెనిక్ క్లారిటీ ఉంటుంది, మీరు చూడుర్రి. నేను చెప్తున్నా కదా, ఇగో ఇది మన తెలంగాణలో ప్రజాపాలన, పడకేసిన ప్రజాపాలన. కనీసం ఏంది అంటే అది వర్షం వచ్చే ముందు పూర్తి స్థాయిలో మేఘాలన్నీ కూడా చీకటిగా అలుముకుంటాయి చూడు, అట్లా అయిపోయింది నా తెలంగాణలో. ఇగో ఇది అండి మా మంత్రులు, ఇద్దరు మంత్రులు, మా పెద్దన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మా పెద్దక్క ధనసరి అనసూయ గారి వారి యొక్క ప్రచారంలో జరిగిన అతిపెద్ద కార్యక్రమం ఇది. ఇప్పటికైనా అన్న అక్క నేను చెప్తున్నా, ఇప్పటికైనా పోయి జరా నిన్న తప్పైంది ఏమనుకోకూరని పోయి వాళ్ళ కుటుంబానికి ఇంతంత భరోసా ఇచ్చి వాళ్ళకి సాయం చేసి ఆ కుటుంబాన్ని నిలబెట్టుర్రి. ఎందుకంటే ఒకప్పుడు మీకు పదవులు లేవు, పదవులు ఉన్నప్పుడే సాయం చేసిన మనుషులు మీరు. ఇవాళ మీరు పదవులు వచ్చినాక ఇప్పుడు సాయం చేయకపోతే ఇజ్జత్ పోతుంది. ఇజ్జత్ పోయింది ఆల్రెడీ నిన్న, ఇప్పుడు మొత్తం పోతుంది. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే నాకు గీడ బాధ అనిపించింది. అది ఒక కుటుంబం, ఒక పేద బిడ్డలు, వాళ్ళు పేద మధ్యతరగతి బిడ్డలు ఎవరైనా కానివ్వండి, అది మీ కుటుంబమైనా మన కుటుంబమైనా ఎవరి కుటుంబమైనా
తెలంగాణలో 4 కోట్ల మందిలో ఏ ఒక్క కుటుంబానికైనా ఆపద వచ్చినప్పుడు, అది వైద్యపరంగా ఆపద వచ్చినప్పుడు, లేదా చావు బతుకులలో ఉన్నప్పుడు, లేదా మరణించినప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళకు భరోసా ఇవ్వాలి, బాధ్యత ఇవ్వాలి, మనం ఉన్నామనే ఒక నమ్మకాన్ని కల్పించాలి. ఏది ఏమైపోయింది నా ప్రజాపాలన పాడుగాను. ప్రజాపాలన అంటారు ఇంకా తెలంగాణలో, ఇంకా ప్రజాపాలన అంటారు. ఏం ప్రజాపాలన, ఏమని ప్రజాపాలన, గింతన అరాచకం.